వంశీ గారు ఇప్పుడే బయలుదేరి పార్క్ వస్తాను. వదిన, అన్నయ్య నీ మీద పిచ్చి కోపంతో ఎంఆర్ పార్క్ లో వెయిట్ చేస్తున్నాడు. నీ తాళి నాదే. The subscriber you are calling is out of coverage area. ఇంపార్టెంట్ టైంలో ఈ ఫోన్స్ కనెక్ట్ అవ్వవు. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు, చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో, ప్రాణమంత నీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నాకు తెలుసు కృష్ణవేణి, నువ్వు వస్తావని. నాకు ట్రీట్మెంట్ జరిగాక నా గత జీవితం నాకు గుర్తులేదు. మన పెళ్లి, మన శోభనం, మన లైఫ్ ఏది ఏది నాకు గుర్తులేదు కృష్ణవేణి. ఇప్పుడు నా గతమంతా గుర్తుకొచ్చింది కృష్ణవేణి. అవును కృష్ణవేణి,
గతం గుర్తుకొచ్చింది. నీ వ్యక్తిత్వం, నీ ప్రేమ, నీ అనురాగం అన్నీ గుర్తుకొచ్చాయి. అనుమాన పొరలు కమ్మిన నా కళ్ళు తెరుచుకున్నాయి కృష్ణవేణి. కృష్ణవేణి కృష్ణవేణి అంటూ నీ కొంగు పట్టుకొని తిరిగిన నా అమాయకత్వం, చిన్నపిల్లల్లా నీ చుట్టూ తిరుగుతూ కృష్ణవేణి కృష్ణవేణి నాకు ఆకలిస్తుందని అడిగిన నా ఆకలి, అమ్మలా అన్నం పెట్టి కంటికి రెప్పలా చూసుకున్న నీ ఆప్యాయత అన్నీ గుర్తుకొచ్చాయి కృష్ణవేణి. నీ ప్రేమను గుర్తించలేని గుడ్డివాణ్ణి కృష్ణవేణి నేను. వంశీ గారు, నీ నిజాయితీని అంచనా వేయలేని పిచ్చిని కృష్ణవేణి. ఈ చిన్నపిల్లాన్ని వేలు పట్టుకొని నడిపించిన నిన్నే ఈ చేతులతో గెంటేశాను కదా కృష్ణవేణి. వంశీ గారు, అలువేని బిడ్డని చంపేంత కసాయిదానివి కాదు కృష్ణవేణి నువ్వు. నా మనసు ప్రతి క్షణం నీ గురించి చెప్తూనే ఉంది. నా జీవితం, నా సర్వస్వం నీదే కృష్ణవేణి. నేనెంత బాధ పెట్టినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయావు కదా కృష్ణవేణి. మూడు ముళ్ళ విలువ తెలియక నేను చేసిన తప్పుని క్షమించి కృష్ణవేణి. వంశీ గారు, అందరి ముందు నిన్ను అవమానించి ఇంట్లోంచి గెంటేశాను. ఈరోజు సగర్వంగా నా కృష్ణవేణి అని నిన్నింటికి తీసుకెళ్తాను 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 ఈ జన్మకే కాదు కృష్ణవేణి, జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా పుట్టాలి. తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే, అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే, గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. పగలు రేయిగా బ్రతుకే హాయిగా కలకాలం నిలవాలి నీరు పసుపు. వంశీ గారు, నా మీద మీరింత ప్రేమ చూపిస్తారని కళ్ళకు కూడా ఊహించలేదు. ఐ లవ్ యూ సో మచ్. మీరు పంపిన లెటర్ చదివి ఎక్సైట్ అయ్యాను వంశీ గారు. ఐ లవ్ యూ సో మచ్.
ఎక్సైట్మెంట్లో క్షణం కూడా లేట్ చేయకుండా వచ్చేసాను వంశీ గారు. కృష్ణవేణి లెటర్ తను చదివి రావడం ఏంటి? నేను కృష్ణవేణి కదా రాశాను. పొరపాటున స్నిగ్ధ పేరు రాశానా? వంశీ గారు, ఏంటి సడన్ గా డల్ అయ్యారు? ఏం లేదు, నథింగ్. అమ్మ కాల్ చేస్తుంది, ఒక్క నిమిషం. యు క్యారీ ఆన్. హలో అమ్మా. హలో వంశీ, ఎక్కడున్నావు? అమ్మా, అది నేను బయటకు వచ్చాను. నీకోసం ఉదయం నుంచి ఇంట్లో వెతుకుతున్నాను. నీకు ఫోన్ చేస్తుంటే కనెక్ట్ అవ్వడం లేదు. ఏమైందమ్మా? నువ్వు అర్జెంటుగా ఇంటికి బయలుదేరొచ్చేయి. ఎందుకమ్మా? ఒక బ్యాడ్ న్యూస్ గురించి నీతో మాట్లాడాలి. అర్జెంటుగా బయలుదేరు. అలాగే అమ్మా, ఇప్పుడే వస్తాను. స్నిగ్ధ, అమ్మ అర్జెంటుగా ఇంటికి రమ్మంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే వంశీ గారు, క్యారీ ఆన్. మీరు ఇంట్లోనే ఉండండి, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. పర్వాలేదులేరా, నేను ఇక్కడుండి ఏం చేస్తాను? మీ వదినకి బట్టలు కూడా తీసుకుని వెళ్ళాలి కదా. సరే అన్నయ్య, రేపు వదిని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పారు. ఆ బిల్లులు అవి కట్టేశావు కదా? ₹1 కూడా బ్యాలెన్స్ లేదన్నయ్య. అమ్మో అమ్మో, కొంపలు అంటుకుపోయాయి. 5 లక్షలు మొత్తం ఈయన ఆఫీస్లో తెచ్చినారు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ నెల నెల ఈయన శాలరీలో కట్టుకుంటారు కదా. వీరభద్రం, ఆ డబ్బులు ఏమయ్యా, మీతో ఒకసారి మాట్లాడాలి, లోపలికి రావయ్యా. అవును, హాస్పిటల్ భోజనం వదిలికి పడదు. తన కోసం చపాతీలు చేసి క్యారేజ్ కట్టావా? అదిగో పొద్దునే రెడీ చేసి పెట్టినానయ్యా. మీరు రండి. రే, వెళ్ళిరారా. అలాగే అన్నయ్య. ఏంటి గడి పెట్టావు? ఏంటయ్యా, మీ వదిన ట్రీట్మెంట్ కోసం మీరు 5 లక్షలు ఆఫీస్లో అప్పు తెచ్చినారా? ఇట్టకైతే నేను సంసారం ఏం చేయను? పెండ్లంతో ఒక్క మాట కూడా చెప్పరా మీరు?
5 లక్షలు అంటే మాటలా మీకు? ఏంటే నీకు చెప్పాలా? ఒక్క నిమిషం చెప్తాను. అమ్మని ఉందని బుగ్గ నీకు లే, లే. వద్దయ్యా, వద్దు ఏమై? వద్దయ్యా. 5 లక్షలు నిన్నడికి తీసుకురావాలా? నేను ఇంకేమి అడగను. ఒసే, నువ్వు చేసిన దరిద్రానికి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో నీకు తెలీదా? నీకు తెలీదా? వద్దయ్యా. నువ్వు చేసిన దరిద్ర పని బయటికి రాకుండా నేను తిప్పలు పడుతుంటే డబ్బులు ఎక్కడిది నాకు చెప్పవా అంటావా? ఒసే, మళ్ళీ డబ్బులు అన్నమాట నీ నోటి నుంచి వస్తే బెల్ట్, ఈ బెల్ట్ తో చీరేస్తా. జాగ్రత్త. అడుగునయ్యా, చచ్చిన అడగను, ఇంకెప్పుడు అడగను. ఏం మనిషివే? ఎరా అమ్మాయితో మాట్లాడావా? అంత అయిపోయిందనే, పదండి హాస్పిటల్కి వెళ్దాం. రండి. వీరభద్రం, అనే ఆ 5 లక్షల డబ్బులు నాన్నా, అమ్మాలి వేణి ఇప్పుడు వచ్చారమ్మా. ఈ రోజే వచ్చాం నాన్నా. దీర్ఘాయుష్మాన్ బాబా. బాగున్నావా బాబు? బాగున్నాను మావయ్య. అదేంటి 1 వీక్ ప్రోగ్రామ్ కదా, అప్పుడే లండన్ నుంచి ఎందుకు వచ్చేసారు? ఇదిగో మీ అమ్మాయి నా వల్ల కాదు, అందరినీ వదిలి నేను ఉండలేను అంది. వచ్చేసాం. ఏంటమ్మా నువ్వు? నాన్నా, అవన్నీ తర్వాత. నేను ముందు అమ్మతో మాట్లాడాలి. అమ్మాలి వేణి, మీ అమ్మ అమ్మా, అమ్మా, మీ అమ్మ హాస్పిటల్లో ఉందమ్మా. మీ అమ్మ ఆరోగ్యం బాలేదు. అనుకోకుండా బాగా తలనొప్పి, జ్వరం వచ్చిందమ్మా. హాస్పిటల్కి వెళితే ఏదో బ్రెయిన్ సర్జరీ చేయాలన్నారమ్మా. సర్జరీ అయిపోయింది. మీ అమ్మ బానే ఉందమ్మా, ఇంకా హాస్పిటల్లోనే ఉందమ్మా. అంటే మీరు నాతో అబద్ధం చెప్పారా? అంత దూరం వెళ్ళాక ఈ విషయం తెలిస్తే కంగారు పడి తిరిగి వచ్చేస్తారని చెప్పలేదమ్మా. ఏంటి నాన్న మీరు? నేను మీ కూతుర్ని కానా? అమ్మకి ఏదైనా అయితే నాతో చెప్పరా? అదే కొడుకైతే మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేసి చెప్పేవారు కదా. ఎందుకు నాన్న ఇలాంటి సమయంలో నన్ను దూరం పెట్టారు? నేను అమ్మని చూసుకోకూడదా?
ఏంటమ్మా ఏమైంది? ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? కృష్ణవేణి విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి పంపించింది.